ప్రతిసారి ఇంటికి మహాలక్ష్మి రాదు, అప్పుడప్పుడు కాళికామాత కూడా వస్తుంది. హే ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ది జామ్ రివ్యూ ఆఫ్ ద మూవీ మా ఇంటి బంగారం, డైరెక్టెడ్ బై బివి నందిని రెడ్డి. రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మీ మీద ఉంటే. ఇంకా రివ్యూ సంగతికి వచ్చేస్తే, స్టోరీ ప్లాట్ వచ్చేసి పారిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ ఫ్యామిలీలోకి వస్తారు. ఆ వచ్చిన కోడలికి అసలు పాస్ట్ ఏముంది, అసలు పాస్ట్ లో తనకి ఏం చేసింది ఏంటి, దాని వల్ల ఎన్ని సమస్యలు వచ్చాయి ఏంటి అన్నదే రిమైనింగ్ స్టోరీ ప్లాట్. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే బాగుంది. ఓ సూపర్ బాగుందని కాదు కానీ బాగుంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 30 minutes ఉంటుంది. మనకి మూవీ స్టార్ట్ అవ్వడమే, ఓపెన్ అవ్వడమే మనకి సమంత గారితో ఓపెన్ అయిపోతుంది. ఫాస్ట్ గా ఇంకా ఏమైతే చెప్పాలనుకున్నారో అలా చెప్పేస్తూ ఉంటారు. ఈ మూవీలో పెద్ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏవి లేవు. ఈ మూవీ స్టోరీ రాసింది రాజకీయ నిడిమూరి గారు, మన సమంత గారి హస్బెండ్. మూవీ ప్లాట్ అయితే చాలా సింపుల్, చాలా బేసిక్ పాయింట్, కానీ సమంత గారు కిల్డ్ ఇట్ అనమాట. మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మూవీ అయితే నాకైతే బోర్ అయితే కొట్టలే. మూవీలో ప్లస్ పాయింట్స్ అంటే సమంత గారే, వన్ ఉమెన్ షో అంతే. సమంత గారిని చూసినంత సేపు మనకు ఒక హోమ్లీ ఫీలింగ్, ఒక మంచి ఫ్యామిలీ అమ్మాయిని చూస్తున్న ఫీలింగే వచ్చింది. మూవీలో కొన్ని ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషన్స్ చిన్న చిన్న ఉన్నాయి. అలాగే ఫన్ ఉంది, అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. సమంత గారికి 2 యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి మూవీలో. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ లో ఒకటి వస్తుంది, అది కూడా నెక్స్ట్ లెవెల్, బాగుంది. మూవీకి హీరోయిన్ అన్ని సమంత గారే. అక్కడక్కడ కొంచెం బీజిఎమ్స్ బాగానే అనిపిస్తాయి. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ చూసే సినిమాయే. మూవీ అయితే గర్ల్స్ కి చాలా బాగా నచ్చేస్తుంది. యాజ్ ఎ విమెన్ గా వాళ్ళ లైఫ్ లో జరిగేది, అంటే వాళ్ళ లైఫ్ లో జరిగే పెళ్లి, ఇంటికి కోడలుగా వెళ్ళాలి, అవన్నీ ఉంటాయి కాబట్టి గర్ల్స్ అయితే బాగా కనెక్ట్ అవుతారు. అండ్ సమంత గారి ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే సమంత గారు చాలా 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 అందంగా ఉన్నారు. సినిమా మొత్తం శారీలోనే ఉంటారు. ఒక్క 10 to 15 minutes ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో మాత్రమే నార్మల్ డ్రెస్ లో ఉంటారు, కానీ సినిమా మొత్తం శారీలో ఉంటారు. చాలా నేచురల్ గా ఉన్నారు. అందరూ ఎంజాయ్ చేస్తారని అయితే నేను చెప్పను. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది, అందరికి ఓకేగా నచ్చుతుంది, బాగానే నచ్చుతుంది. చూడండి, థియేటర్ కి వెళ్ళి చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఫాలో ఫర్ మోర్. బై.